మనకి తొలి ఏకాదశి జూలై 6వ తేదీన వస్తుందండి. ఈ తొలి ఏకాదశి రోజున 6:30 నుంచి 9:30 మధ్యలో మీ ఇంట్లో ఇది చల్లితే చాలు, మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు ఇవన్నీ తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అంతేకాకుండా కష్టాలు తొలగిపోయి కుబేరులుగా మారే అవకాశం ఉంటుందండి. ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో మీ ఇంటిలోనికి కోరిన డబ్బు అనేది వస్తుంది. తొలి ఏకాదశి రోజున గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయడం వలన ఏంటంటే మీ ఇంటిలో ఉన్నటువంటి సమస్యలు, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. మరి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి రోజున గుమ్మం దగ్గర మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఈ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి అనేది చాలా పవిత్రమైంది, అంతేకాకుండా చాలా శక్తివంతమైందండి. ఈ తొలి ఏకాదశి రోజున ఇంటితో పాటు గుమ్మాన్ని కూడా మనం చక్కగా అలంకరించుకొని మామిడి తోరణాలు కట్టుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఇంటిని, గుమ్మాన్ని ఎలా అయితే శుభ్రం చేసుకుంటూ ఉంటారో అదేవిధంగా గుమ్మం దగ్గర ఈ చిన్న పని చేయడం వలన ఏంటంటే తిరుగులేని ఫలితం కలుగుతుంది. ఈ పరిహారం చేయడం వలన ఏంటంటే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది. ఈ పని చేయడం వలన మీ అంతటి మీరే మీ కష్టాలని తీర్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు. అసలు తొలి ఏకాదశి రోజున గుమ్మం ముందు మనం ఏం చల్లాలి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి. అండ్ మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. తొలి ఏకాదశి అనేది చాలా పవిత్రమైంది. తొలి ఏకాదశి రోజు రాత్రి 12 గంటల లోపు బీరువా కింద ఎవ్వరికీ తెలియకోకుండా ఈ ఒక్కటి పెట్టుకుంటే చాలండి. మీ సమస్యలు అనేవి తొలగిపోయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు. మరి తొలి ఏకాదశి రోజున బీరువా కింద ఏం పెట్టాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడిపోతుంటారండి. డబ్బు లేక చాలా కష్టాలు పడిపోతుంటారు. ఎందుకంటే మనకి ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది ఈ రోజుల్లో. అందుకే అంటారు దేనికైనా సరే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి. ఉప్పుతో మనం ఈ పరిహారం చేయడం వలన ఏంటంటే మనకున్నటువంటి కష్టాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది. ఉప్పు అంటే లక్ష్మీ స్వరూపం. అందుకే చాలామంది కూడా ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావించడం జరుగుతుంది. ఈ కారణం చేతనే ఉప్పును రాత్రిపూట ఎవ్వరు అడిగినా సరే ఇవ్వరు. ఒకవేళ ఇస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మీకు వచ్చినటువంటి మొదటి సంపాదనతో ఉప్పు కొనుక్కున్నామనుకోండి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఉప్పు శనివారం రోజున కొనకూడదండి. మంగళవారం రోజు లేక శుక్రవారం రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. లక్ష్మి మీ ఇంటికి రావాలన్నా, మీరు ధనవంతులు మారాలంటే తొలి ఏకాదశి రోజు మీరు ఉప్పు పరిహారం చేయాల్సిందేనండి. ఉప్పు అనేది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా బయటకు పంపించేస్తుంది. మనకి వ్యాపారంలో కలిసి రాకపోవడానికి, ఇంట్లో గొడవలు జరగడానికి, ధనం నిలవలేకపోవడానికి కారణం ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మాత్రమే. ఉప్పు పరిహారం మనం అనేక సార్లు చేసి ఉండొచ్చు. కానీ ఎంతో విశేషమైన తొలి ఏకాదశి రోజున ఉప్పుతో మనం ఇలా చేసామనుకోండి, మనకున్న కష్టాలు, సమస్యలు అన్నీ కూడా మాయమైపోతాయి. కోటీశ్వరులుగా మారతారు. లక్ష్మి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మరి తొలి ఏకాదశి రోజున ఉప్పుతో ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంట పెట్టుకొస్తుంది తొలి ఏకాదశి. ఈ పండుగకి హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. హిందువుల తొలి పండుగ ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానం అయితే ఉంది. ఒక్క ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా చెప్పడం జరుగుతుంది. దీనికి శయన ఏకాదశి అని, హరివాసరం అని, పేలాల పండుగ అని చెప్తారు. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు. ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, మొత్తంగా 2 ఏకాదశులు. అంటే ఈ ఏకాదశుల్లో ఏదో ఒక ప్రత్యేకత అయితే ఖచ్చితంగా ఉంటూనే ఉంటుందండి. అయితే ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకున్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పని చేయించేటువంటి ఆంతరేంద్రియము అయినటువంటి మనసు కలిపితే 11. ఈ 11 కూడా ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి.
ఈ మహిమాన్వితమైన ఏకాదశి పర్వదిన వ్రతం ఆచరిస్తే సూర్య చంద్ర గ్రహణాలలో భూమి దానాలు ఇచ్చినటువంటి అశ్వమేధ యాగం చేసినటువంటి 60,000 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఫలితం కలుగుతుందని ఏకాదశి మహత్యం గురించి పురాణ కథనం. తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస వ్రతం అవలంబిస్తారు. శాకాహారులై ఉపవాసం ఆచరించాలి అన్నది ఈ చాతుర్మాస వ్రత నియమము. ఈ ఏకాదశి రోజున ఉపవసించి మరునాడు పాలన చేసి ప్రసాదం తీసుకుని వ్రతం అయితే ముగిస్తారు. మహాసాధ్వి సతీ సక్కుబాయి చాతుర్మాస వ్రతం ఆచరించి మోక్షం సిద్ధింపచేసుకుంది. పురాణాల ప్రకారం ఈరోజు మోక్ష నిద్రకు వెళతారు. అలా 4 నెలల పాటు యోగ నిద్రలో ఉండే శ్రీ మహావిష్ణువు అక్టోబర్ లేక నవంబర్ నెలలో వచ్చేటువంటి ప్రబోధిని ఏకాదశి రోజున తిరిగి మేల్కొంటారండి. ఈ 4 నెలలని చాతుర్మాసాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్ష చేస్తారండి. ఈ 4 నెలలు ఆ స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి దగ్గర ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారని చెప్పి పురాణ గాథ. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు అనేవి ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాల్సి ఉంటుంది. అందువల్లే ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని చెప్తారు. బీరువాలో చాలామంది ప్రత్యేకమైన వస్తువులు ఉంచడం జరుగుతుందండి. ఆ వస్తువులు బీరువాలో ఉంటే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. గోమతి చక్రాలు, తామర గింజలు ఇలాంటివన్నీ కూడా బీరువాలో ఉంచితే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. కానీ కొంతమంది దగ్గర లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి గోమతి చక్రాలు, తామర గింజలు అనేవి ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు తొలి ఏకాదశి రోజున బీరువా కింద ఉప్పును ఈ మూలన పెట్టుకుంటే చాలండి, మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఒక గాజు బౌల్ తీసుకొని దాని నిండుగా కళ్ళు ఉప్పును పోయాలి. ఈ పరిహారానికి కేవలం గాజు పాత్ర లేక గాజు బౌల్ యూస్ చేయాలి. ఇలా గాజు బౌల్ నిండా ఉప్పు తీసుకుని దానిలో 3 సార్లుగా చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసుకోవాలి. తర్వాత ఆ బౌల్ను చేతిలో పట్టుకొని మీ మనసులోని కోరుకుని లక్ష్మీదేవికి చెప్పాలండి. ఇలా చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు ఇవన్నీ తొలగిపోతాయి. కోరిన కోరికలు చెప్పుకున్న తర్వాత ఆ ఉప్పు పాత్రను బీరువా కింద నైరుతి మూలలో పెట్టుకోవాలి. అలా పెట్టిన ఉప్పును అమావాస్య రోజు మార్చాలి. అలా మార్చిన ఉప్పును మీరు ఇంట్లో ఉన్న షింకులో వేయడమో లేక చెట్టు మొదట్లో వేయాలి. ఇలా చేయడం వలన మీ ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఆ ఉప్పు పాత్ర అనేది బీరువా కింద పెట్టేటప్పుడు ఎవరికీ కనపడుకోకుండా పెట్టండి. ఎవరికీ తెలియకుండా బీరువా కింద ఏకాదశి రోజు రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా సరే ఇలా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ధన సమస్యలు తొలగిపోయి ధనం అనేది ఇంట్లో నిలబడుతుంది, ధనవంతులుగా మారుతారు. అదేవిధంగా తొలి ఏకాదశి రోజున ఒక గాజు బౌల్లో ఉప్పును వేసి దానిలో 2 లవంగాలు కూడా వేసుకుని మీ ఇంటిలో ఉన్నటువంటి గదులన్నీ కూడా తిరిగి ఆ తర్వాత దీన్ని మీ బీరువా కింద పెట్టడం వల్ల ఏంటంటే వృధా ఖర్చులు తగ్గుతాయి, డబ్బు సంపాదన పెరుగుతుంది. దీంతో మీరు ధనవంతులుగా మారుతారు. ఈ ఉప్పు కూడా అమావాస్య రోజు తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పెట్టాలి. అంటే తొలి ఏకాదశి రోజున ఉప్పుతో పరిహారం చేసి అమావాస్య రోజు ఆ ఉప్పును తీసి బయటపడేసేయండి. ఇట్లా చేయటం వల్ల లక్ష్మీనారాయణ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. మరి మీరు కూడా కష్టాలతో ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా తొలి ఏకాదశి రోజున ఉప్పుతో ఈ చిన్న పరిహారాలు చేసి మంచి శుభ ఫలితాలు పొందండి. ఆషాఢ మాసం తొలి ఏకాదశి నుంచి మనకి వర్షం స్టార్ట్ అవుతుంది. ఈరోజు చేసే జాగారం, పూజ, ఉపవాసం ఇవన్నీ కూడా కష్టాల నుంచి బయటపడేలా చేస్తాయి. ఎవరైతే ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారో, ఎవరైతే సమస్యలు అధికంగా ఉన్నాయో, ధనం ఇంట్లోకి రాక వచ్చిన ధనం ఇంట్లో నిలవక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇట్లా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యల నుంచి ఈ పరిహారం చేయడం వలన బయటపడగలుగుతారండి. ఈరోజు మనకి గొప్ప పర్వదినం. ఈ రోజున మనం అందరూ కూడా గుమ్మాన్ని అలంకరించి పూజిస్తూ ఉంటాం. అయితే గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి పసుపు రాసి కుంకుమ బొట్లు కూడా పెడతా ఉంటాం. అయితే చాలామంది సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర దీపారాధన అనేది చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ ఇంట్లోనికి డబ్బు ఆకర్షించబడుతుంది. కంపల్సరీ తొలి ఏకాదశి రోజున ఇలా చేయండి. ఇలా చేస్తే జ్యేష్ఠ దైవం అనేది వెళ్ళిపోతుంది.
దీంతో లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెడుతుంది. అలా వచ్చిన లక్ష్మి స్థిరంగా ఉండాలన్నా, ధనానికి ఎలాంటి లోటు లేకుండా జీవించాలి అంటే ఈ తొలి ఏకాదశి రోజు సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత గుమ్మం దగ్గర ఈ యొక్క పరిహారం చేయడం వలన ఏంటంటే లక్ష్మీదేవి అడుగుపెట్టి తిష్ట వేసి కూర్చుంటుంది. దీనివల్ల మీకు జీవితంలో కష్టాలనేవి ఉండవండి. జీవితం మొత్తం ఆనందంగా జీవిస్తారు. ఎందుకంటే గుమ్మం నుంచే మంచి చెడులు వస్తుంటాయి. గుమ్మం ద్వారలక్ష్మి అని చెప్పేసి అంటారు. ఎందుకండి అంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం. అందుకే గుమ్మాన్ని అయితే తొక్కకూడదు, గుమ్మం దగ్గర కూర్చోకూడదు అని చెప్పేసి పెద్దలు చెప్తారు. ఏ గృహానికైనా సరే గుమ్మం కంపల్సరీ. పల్లెటూరులో నిర్మించేటువంటి గృహాలను మనం గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒక్కటి కాదండి, ఆ ఇంటిలోని ఏ గదికైనా సరే గుమ్మాలు ఉంటాయి. గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది, పెదాలు లేని నోరు లాంటిది. గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఇంటి గుమ్మం పైన కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర నేల్స్ని కూడా కట్ చేయకూడదండి. చాలామంది గుమ్మం మీద కూర్చుని తల దువ్వుకోవడము, పూలు మాల కట్టుకోవడము లాంటివి చేస్తారు. పొరపాటును కూడా అట్లా చేయకండి. ఇట్లా చేయడం వలన ఆ లక్ష్మీదేవిని మనం అవమానించిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా చాలామంది ఇంటిలోనికి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలిపెట్టెళ్తారు. ఇట్లా చేయడం వలన చెప్పులు వదిలిపెడితే ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గుమ్మం ఇంటికి శ్రీరామ రక్ష. ఇంట్లో అన్ని గదులకి గుమ్మాలు ఉన్నా లేకపోయినా సరే తప్పకుండా సింహద్వారానికి గుమ్మం అనేది ఉండేలా చూసుకోవాలి. మనకు మంచి జరగాలి అంటే మన ఇంటి సింహద్వారం వల్లే జరుగుతుందండి. అంతటి శక్తి కలిగినటువంటి ఈ గుమ్మాన్ని ఆ అమ్మవారికి ప్రతీకగా, ఆ అమ్మవారి స్వరూపంగా పెద్దలు చెప్తున్నారు. మరి అలాంటి గుమ్మం దగ్గర ఈ పరిహారం చేస్తే లక్ష్మీనారాయణ ఇంట్లో అడుగు పెడతారు. మరి తొలి ఏకాదశి రోజున గుమ్మం దగ్గర ఏం చేయాలి అంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి, దానిలో చిటికెడు పసుపు వేసి ఆ నీటిని గుమ్మం దగ్గర చల్లండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఆ నీరు రాగి గ్లాస్తో తీసుకుంటే చాలా మంచిది. ఎందుకండి అంటే రాగి ఇంటిలో ఉన్నటువంటి చెడును తొలగించేస్తుంది. అలానే చిన్న అత్తరు బాటిల్ను లేకపోతే ఏదైనా సరే పర్ఫ్యూమ్ని తీసుకోవాలండి. ఎవరైతే ఇంట్లోని ధనం రావాలి అనుకుంటూ ఉంటారో, అంటే ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో అవి తొలగిపోయి ఇంటిలోనికి ధనం రావాలి అని కోరుకుంటూ ఉంటారో, ఏ సమస్యలు లేకుండా ఎవరైతే జీవించాలి అనుకుంటూ ఉంటారో వారు ఈ పరిహారం చేసుకోవాలి. రాగి గ్లాస్తో కొద్దిగా వాటర్ తీసుకుని దానిలో 2 లేక 5 చుక్కలను ఆ నీటిలో అత్తరును వేయాలి. అలా కలిపినటువంటి నీటిని గుమ్మం దగ్గర సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో చల్లాలండి. ఈ పరిహారానికి సాయంత్రం సంధ్యా సమయంలో గనక మనం చేసుకోవచ్చు, లేకపోతే రాత్రి 6:30 నుంచి 9:30 మధ్యలో చేసుకోవచ్చండి. ఎప్పుడు చేసిన అద్భుత ఫలితాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి. ఇట్లా ఆ నీటిని చల్లడం వల్ల ఏంటంటే మీ ఇంటిలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది. జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. దీనివలన మీ యొక్క కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుందండి. మీ కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి, ఆనందంగా ఉంటారు. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అదేవిధంగా గంధాన్ని తీసుకొని దానిలో గంగాజలము లేక నీటిని కానీ కొద్దిగా పోసి దానిలో 2 చుక్కల అత్తరును కలిపి పేస్ట్లా చేసుకోండి. ఆ పేస్ట్తో మీ ఇంటి సింహద్వారం తలుపులకు ఓం గుర్తును లేక స్వస్తిక్ గుర్తులను అయితే వేసుకోండి. వాటి మీద కుంకుమతో బొట్లు పెట్టుకోండి. ఇట్లా చేయడం వలన ఏంటంటే లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టి మీకు ధన వృద్ధిని కలగజేస్తుంది. మరి మీరు కూడా ఈ తొలి ఏకాదశి రోజు సాయంత్రం ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఈ నీటిని చల్లడం వలన ఏంటంటే సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆనందంగా జీవిస్తారు. మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.